ఉత్తర కొరియాలో ఒక బిడ్డ పుట్టగానే పుట్టిన వెంటనే ఆ పసివాణ్ణి దేశద్రోహిగా ప్రకటించేస్తారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలున్న దేశంగా ఉత్తర కొరియాకు పేరుంది. అందులో కొన్ని వింటే నమ్మడం కూడా కష్టమే. అంటే అక్కడ ఎన్నికలు జరుగుతాయి కానీ ఓటు వేయడానికి వేరే మార్గం ఉండదు. కేవలం ఒక్కరికే ఓటు వేయాలి. వేయకపోతే నేరుగా జైలుకే. ఇక్కడ టీవీలో కేవలం ఒక్క ఛానల్ మాత్రమే వస్తుంది. దాన్ని మార్చడానికి కూడా అవకాశం ఉండదు. ప్రపంచంలోనే నేరం చేసినప్పుడే కాదు, నేరం చెయ్యాలని ఆలోచిస్తే కూడా జైలుకు పంపే ఏకైక దేశం ఉత్తర కొరియా కావచ్చు. 1945 వరకు జపాన్ దేశం కొరియా మొత్తాన్ని 35 సంవత్సరాలు పాలించింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా 2 భాగాలుగా విడిపోయింది. అవే ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా. ఉత్తర కొరియాపై సోవియట్ యూనియన్ ప్రభావం ఉంటే దక్షిణ కొరియాపై అమెరికా ప్రభావం ఉండేది. 1948లో కిమ్ వంశానికి చెందిన కిమ్ ఇల్ సంగ్ నాయకుడయ్యాడు. ఉత్తర కొరియా డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా మారింది. కానీ అక్కడ ప్రజాస్వామ్యం అనే మాటే లేదు. 1950లో ఉత్తర మరియు దక్షిణ కొరియా మధ్య యుద్ధం జరిగింది. దీన్నే కొరియన్ వార్ అంటారు. కానీ యుద్ధం ఆగిపోయినా ఎలాంటి శాంతి ఒప్పందం జరగలేదు. అందుకే ఈ 2 దేశాలు ఇంకా యుద్ధ పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఉత్తర కొరియాలో అధికారం చేజారిపోవద్దని ఇప్పటికీ ఒక్క కుటుంబమే పాలిస్తోంది. మొదట కిమ్ ఇల్ సంగ్, ఆ తర్వాత కిమ్ జాంగ్ ఇల్, ఇప్పుడు కిమ్ ఇల్ సంగ్ మనవడు కిమ్ జాంగ్ ఉన్. ప్రతి పాలకుడు తన కుర్చీ కాపాడుకోవడానికి కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. భయం, శిక్ష ద్వారా ప్రజల్ని అణిచిపెట్టడానికి ఎన్నో నియమాలు పెట్టారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు దక్షిణ కొరియా లేదా పశ్చిమ దేశాల సంస్కృతిని చూసి ఆకర్షితులై ప్రభుత్వానికి వ్యతిరేకం కాకూడదు అని. ఈరోజు మనం అలాంటి కొన్ని విచిత్రమైన నియమాల గురించి తెలుసుకుందాం. 2024లో ఉత్తర కొరియా నల్ల అద్దాలు వాడడంపై, పెళ్లి దుస్తులపై నిషేధం విధించింది. ఇక్కడ రైల్లో లేదా బయట ప్రదేశాల్లో పాటలు కాదు, కిమ్ కుటుంబ ఉపన్యాసాలు వినిపిస్తాయి. ఆ సమయంలో ఎవరూ మాట్లాడుకోవడానికి లేదా శబ్దం చేయడానికి కూడా అనుమతి ఉండదు. ఉత్తర కొరియాలో ఎవరైనా దక్షిణ కొరియా సీరియళ్లు లేదా హాలీవుడ్ సినిమాలు చూస్తూ దొరికితే వాళ్లను కఠినమైన పని శిక్షా శిబిరాలకు పంపిస్తారు లేదా కఠిన శిక్ష వేస్తారు. ఇక్కడ ప్రజల ఆలోచనలు మారిపోకూడదు అని, బయట ప్రపంచ ప్రభావం వాళ్ల మీద పడకూడదని ఈ జాగ్రత్త. ఉత్తర కొరియాలో సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ ఉండదు. కేవలం ఆ దేశం లోపల పనిచేసే నెట్వర్క్ వాడుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇది దేశం లోపల మాత్రమే పనిచేసే ఒక మూసి ఉన్న వ్యవస్థ. ఈ నెట్వర్క్ని కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంటుంది. ప్రజలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు అనేది నిఘా ఉంటుంది. ఈ విధంగా ప్రజలకు అందే సమాచారాన్ని ప్రభుత్వం అదుపు చేస్తుంది. తద్వారా వాళ్ళు బయట ప్రపంచాన్ని చూసి ప్రభావితం అవ్వకూడదు అని. ఉత్తర కొరియాలో ప్రభుత్వ అనుమతి లేకుండా వేరే దేశానికి ఫోన్ చేయడం కూడా నేరం. అంటే దేశం బయట ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇక్కడ టీవీ, రేడియో, వార్తాపత్రికలు అన్నీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. ప్రైవేట్ మీడియా అనే మాటే ఉండదు. ఈ మీడియాలో కేవలం ప్రభుత్వ పొగడ్తలు, కిమ్ వంశం గొప్పతనం, ఇంకా అమెరికా లాంటి శత్రు దేశాల గురించి మాత్రమే చెప్తారు. ఇక్కడ సాధారణ ప్రజలకు చిన్నప్పటి నుంచే అమెరికా మరియు దాని మిత్ర దేశాలపై ద్వేషం నూరిపోస్తారు. ఉత్తర కొరియాలో జుట్టు కత్తిరించడాలపై కూడా ప్రభుత్వ అదుపు ఉంటుంది. కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ తప్పితే కొత్తవి అనుసరించకూడదు. అంటే ప్రజలు ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకోవాలో కూడా ప్రభుత్వమే చెప్తుంది. బయట ప్రపంచం ప్రభావం ఉంటే ప్రతి వస్తువు అక్కడ నిషేధం. ఉదాహరణకు జీన్స్ వేసుకోవడం, జుట్టుకు రంగులు వేసుకోవడం లేదా మెరిసే బట్టలు వేసుకోవడం వంటివి నిషేధం. ఇలా చేస్తే అన్నీ లాగేసుకుంటారు, శిక్షలు వేస్తారు. బట్టలే కాదు, నచ్చిన తిండి తినడానికి కూడా లేదు. హాట్ డాగ్స్ అమెరికన్ సంస్కృతి అని, కొన్ని దక్షిణ కొరియా వంటకాలు అని వాటిని నిషేధించారు. ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్లాలన్నా అనుమతి పత్రం కావాలి. అది లేకపోతే ప్రయాణం నేరం. పాస్పోర్ట్ కేవలం పెద్దవాళ్లకు, అంటే ప్రభుత్వ అధికారులకు, కిమ్ స్నేహితులకు మాత్రమే ఇస్తారు. సామాన్యులు దేశం దాటి వెళ్లడం అనేది కలలో కూడా ఊహించని మాట. ఉత్తర కొరియాలో భూమి, ఇల్లు, షాపు, వ్యాపారం అన్నీ ప్రభుత్వానివే. ఎవరూ వాటికి యజమానులు కాలేరు. కేవలం వాడుకోవచ్చు, అది కూడా ప్రభుత్వం ఇష్టపడితేనే. ఇక్కడ మతాన్ని పాటించడం కూడా చట్టవిరుద్ధం. అంటే ప్రజలు తమ ఇష్ట ప్రకారం దేవుణ్ణి మొక్కకూడదు. అక్కడ చర్చిలుంటాయి కానీ కేవలం బయట ప్రపంచానికి చూపించడానికి మాత్రమే. నిజంగా వాటిని వాడితే లేబర్ క్యాంపులకు పంపేస్తారు. ఉత్తర కొరియాలో ఎవరైనా ప్రభుత్వానికి లేదా కిమ్ వంశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అతన్నే కాదు, అతని కుటుంబం మొత్తం జైల్లో పడుతుంది. ఈ శిక్ష 3 తరాల వరకు ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే తర్వాత పుట్టే అతని మనవడు కూడా దేశద్రోహి అవుతాడు. ఆ తిరుగుబాటు రక్తం మళ్లీ పుట్టకూడదు అని అలా చేస్తారు. ఇక్కడ ప్రతి కాలనీలో ప్రభుత్వ గూఢచారులుంటారు. అందరినీ నిశితంగా గమనిస్తారు. విచిత్రం ఏంటంటే నేరం చేయడమే కాదు, చెయ్యాలి అని ఆలోచించినా జైలుకు వెళ్లాల్సిందే. ఎవరైనా ప్రభుత్వం గురించి తప్పుగా ఆలోచించి అది బయట పెడితే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి వారం తప్పులు ఒప్పుకునే సమావేశాలుంటాయి. అక్కడ అందరి ముందు తమ తప్పులు ఒప్పుకోవాలి. ఉదాహరణకు కిమ్ను తక్కువ పొగిడానో, వేరే దేశం వస్తువులు నచ్చాయనో చెప్పాలి. తర్వాత క్షమాపణ అడగాలి. అప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళని విమర్శిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఓటు వేయడం తప్పనిసరి. కానీ ప్రభుత్వం ఎవరిని నిలబెడితే వాళ్ళకే ఓటేయాలి.
ఇక్కడ మనలాగా నాయకుడిని ఎంచుకునే స్వేచ్ఛా పద్ధతులు ఉండవు. అసెంబ్లీ ఉంటుంది కానీ కిమ్ నిర్ణయాలు ఆమోదం తెలపడానికి మాత్రమే. ప్రజలందరూ 10 ప్రభుత్వ సిద్ధాంతాలు ఖచ్చితంగా బట్టి కొట్టాలి. అప్పచెప్పినప్పుడు తడబడిన దేశద్రోహి. ఆ 10 పాయింట్లలో కిమ్ ఇల్ సంగ్ పేరు లేని పాయింట్ ఒక్కటి కూడా ఉండదు. ప్రతి టీవీలో కేవలం ప్రభుత్వ ఛానల్ మాత్రమే. ప్రజలు తమ ఇష్టానికి ఛానల్ మార్చే అవకాశం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న టీవీల్లో ఛానల్ మార్చుకునే పరికరాలను ముందే పనిచేయకుండా చేస్తారు. ఉత్తర కొరియాలో సైకిల్కు కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. నంబర్ ప్లేట్ ఉండాలి. సైకిల్ తొక్కాలంటే రోడ్డు భద్రతా పరీక్ష పాస్ అవ్వాలి. లైసెన్స్ తీసుకోవాలి. బట్టల మీద వేరే దేశపు గుర్తులు రాతలు నిషేధం. కేవలం ఆ దేశ పౌరులకే కాదు, అక్కడికి వెళ్లే పర్యాటకులు కూడా ఈ కఠినమైన చట్టాలు వర్తిస్తాయి. పర్యాటకుల వెంట గైడ్ ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం చూపించే ప్రదేశాలకు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు అక్కడ స్థానికులతో మాట్లాడకూడదు. బహిరంగంగా ఫోటోలు తీయకూడదు. ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలంటే గైడ్ అనుమతి లేకుండా కుదరదు. ఉత్తర కొరియాలో ఫోన్లు, కంప్యూటర్లు వాడుకోవచ్చు, కానీ సమాచారం దాచుకునే పరికరాల నుంచి ఫోన్ మెమరీ వరకు అన్నిటినీ తరచుగా తనిఖీ చేస్తారు. ఉత్తర కొరియాలో పౌరుల స్థాయిని నిర్ణయించే ఒక అమానవీయ పద్ధతి ఉంది. దాన్నే సాంగ్బన్ అంటారు. ఇక్కడ బిడ్డ పుట్టగానే ఆ కుటుంబ చరిత్రను బట్టి ఆ బిడ్డ జీవితం ఎలా ఉండాలో నిర్ణయం అయిపోతుంది. ఉదాహరణకు అక్కడ 3 వర్గాలుంటాయి. 1 కోర్, 2 వేవరింగ్, 3 హాస్టెల్. మొదటిది కోర్ వర్గం. ఇందులో కిమ్ ఇల్ సంగ్ విప్లవంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబాలు లేదా కొరియన్ యుద్ధంలో పనిచేసిన సైనికులు ఉంటారు. వీరిని ప్రభుత్వానికి అత్యంత నమ్మకస్తులుగా భావిస్తారు. వీరికి మాత్రమే మంచి ఉద్యోగాలు, సైన్యంలో పెద్ద పదవులు, రాజధాని ప్యోంగ్యాంగ్లో ఉండే అర్హత, కార్లు కొనుక్కునే అవకాశం ఈ వర్గాలకు ఉంటుంది. రెండవది వేవరింగ్ వర్గం. వీళ్ళు సాధారణ పౌరులు. వీరి పూర్వీకులు సాధారణ కూలీలు లేదా రైతులు అయి ఉంటారు. ప్రభుత్వ దృష్టిలో వీరి చరిత్ర మరీ గొప్పది కాదు, అలానే చెడ్డది కూడా కాదు. వీరికి దేశంలో మధ్యతరగతి సౌకర్యాలు మాత్రమే దొరుకుతాయి. మూడవది హాస్టల్ వర్గం. వీరి పూర్వీకులు ఏదైనా మతాన్ని పాటించిన వాళ్ళు లేదా దక్షిణ కొరియాతో సంబంధాలు ఉన్నవాళ్ళు అయి ఉంటారు. ప్రభుత్వం వీళ్ళని దేశద్రోహులుగా చూస్తుంది. సమాజంలో అందరికంటే తక్కువ స్థానం వీళ్ళదే. ఇక ముందుకు వెళదాం. ఇక్కడ కరెంట్, నీళ్లు, గ్యాస్ అన్ని రేషన్ పద్ధతిలో ఇస్తారు. వాటిని ఎంత వాడుకున్నారో కూడా గమనిస్తారు. ఉత్తర కొరియాలో 17 ఏళ్లు రాగానే ఆడవారైనా మగవారైనా సరే ఖచ్చితంగా 10 ఏళ్లు సైన్యంలో పనిచేయాలి. ఇక్కడ కిమ్ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా లేదా పాత నాయకుల వర్ధంతి వచ్చినా ఏడవడం తప్పనిసరి. ఎవరైనా అలా చేయకపోతే వాళ్ళ నమ్మకం మీద అనుమానం వస్తుంది. ప్రతి ఇంట్లో కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జాంగ్ ఇల్ ఫోటోలు పెట్టడం ఖచ్చితం. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ కూడా ఉండాలి. వారి సిద్ధాంతాల పట్ల భక్తి పెంచడానికి పాఠశాల పిల్లల్లో నాయకుల ప్రసంగాలను కంఠస్థం చేయిస్తారు. ఉత్తర కొరియా ప్రపంచం మొత్తానికి ఎంత దూరంగా ఉందంటే వాళ్ళ క్యాలెండర్ కూడా వేరుగా ఉంటుంది. దీన్ని జూసే క్యాలెండర్ అంటారు. ఈ క్యాలెండర్ 1912లో మొదలైంది. అదే సంవత్సరం వాళ్ళు సుప్రీం లీడర్ కిమ్ ఇల్ సంగ్ పుట్టాడు. అంటే 1912ని మొదటి సంవత్సరంగా లెక్కిస్తారు. అందుకే ఈ రోజు 2025లో ఉన్న అక్కడ మాత్రం అది 113వ సంవత్సరం. ఉత్తర కొరియా ప్రపంచానికి దూరంగా ఉండడానికి చాలా కారణాలున్నాయి. ప్రజలకు బయట ప్రపంచం గురించి తెలిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుందని భయం. అందుకే మీడియా, ప్రయాణాలు, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా బంద్. రెండవది, అణుప్రయోగాల వల్ల ఉత్తర కొరియాపై అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో ఆ దేశం ప్రపంచానికి ఇంకా దూరమైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో కొన్ని నియమాలు ఇప్పుడు లేకపోవచ్చు, లేదా ఇంతకంటే కఠినమైన నియమాలు వచ్చి ఉండొచ్చు. దీని గురించి తాజా సమాచారం ఎవరి దగ్గర లేదు. ఈ సమాచారం అంతా 1953 తర్వాత ఉత్తర కొరియా నుంచి ప్రాణాలతో పారిపోయి వచ్చిన వాళ్ళు చెప్పింది. గూఢచారి ఉపగ్రహాల ద్వారా అక్కడ ప్రదేశాలను గమనిస్తూ తీసుకున్నది.